దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను, స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 31వ వచనం. దేవుని కోసం కనిపెట్టడం గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది. దీనికున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే మనం సహనం కోల్పోతూ ఉంటాం. మన ప్రార్థనలకు జవాబు కోసం ఓపికతో కనిపెట్టలేం. మనము అడిగేవి పొందే వరకు మనకి చాలా సంవత్సరాల సిద్ధపాటు అవసరమైనప్పటికీ వెంటనే పొందాలని చూస్తాం. ఆయనతో కలిసి ముందుకు వెళ్ళకపోవడం వల్ల మన కోసం ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలను పొందము. మనం చేయవలసిన పనిని ముందు మనం మొదలుపెట్టిన తరువాత మాత్రమే నెరవేరే దేవుని వాగ్దానాలు కొన్ని ఉన్నాయి. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర చిక్కుబడిపోయినప్పుడు వాళ్ళకి వచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు సాగిపోవుడి. వాళ్ళు విశ్వాసాన్ని ప్రదర్శించమని మరొకసారి ఆజ్ఞ అయింది. వాగ్దాన దేశానికి నడిపించే ద్వారాల కన్నా తాళాన్ని తీసే తాళపు చెవి వాళ్ళ చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఆ ద్వారాన్ని సమీపించి దాన్ని తెరిచేదాకా అది తెరుచుకోలేదు. ఆ తాళం చెవి విశ్వాసమే. ధైర్యముతో కూడిన నిరీక్షణతో ముందుకు వెళ్ళి నీ హక్కును దక్కించుకో. నేను ఇవ్వడం మొదలుపెట్టాను, స్వాధీనపరుచుకుంటా మొదలుపెట్టు. దేవుడు నిన్ను భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్.